ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గిరిజ. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, అలాగే లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురుగారు, డిసెంబర్ నెలకు సంబంధించి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురుగారు, వివరిస్తారా? తప్పకుండా అమ్మ. మనకి వృషభ రాశి ఆ వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి 3వ తేదీ వరకు 8వ స్థానంలో ఉండి దాని తర్వాత 9లోకి వెళ్తున్నాడు. అంటే వీళ్ళు ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ చేయాలి అనుకుంటే 3వ తేదీ లోపలే పనికి వస్తుంది వీరికి. 3వ తేదీ దాటిన తర్వాత ఏంటంటే కాస్త లాంగ్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. పిహెచ్డీస్ ఇట్లాంటి వాటికి 3వ తేదీ లోపల బాగుంది. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి వీళ్ళకి ఈ నెలలో. థర్డ్ తర్వాత చూసుకుంటే ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎట్లా ఉన్నాయి ఏమిటి వృషభం వారికి అని చూసుకున్నట్లయితే కొంచెం ఈ ధనాధిపతి ఎప్పుడైతే కుజరాశుల్లో ఉండి కుజుడు నీచబడ్డాడో కొంచెం కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. ఎందుకంటే మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు. అది కూడా అన్నదమ్ముల స్థానం కాబట్టి కాస్త అన్నదమ్ములతో చిన్న చిన్న గొడవలు ఏదైనా కమ్యూనికేట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే టైం బాగున్నప్పుడు మనం జోకేసిన నవ్వుతాం, టైం బాగోకపోతే ప్రతిదీ గొడవ సీరియస్ అవుతూ ఉంటాయి. సో ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని కుజుడు ఎవరైతే ఉన్నారో శనిని వీక్షించడం వల్ల వీళ్ళు కొంచెం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ దశమ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు దీని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలోని, అన్నదమ్ముల విషయంలోని, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. గురుగారు, మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాభంలో రాహు ఉన్నాడు అండ్ 7th హౌస్లో రవి ఉన్నాడు. అది కాకుండా వీళ్ళు ఈ 7th హౌస్లోకి ఎప్పుడైతే సన్ వెళ్ళాడో ఇది కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తుంది ఈ కాంబినేషన్ అనేది. విద్యార్థులకు ఎలా ఉందంటారు గురుగారు? విద్యార్థులకి ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ చేసేటువంటి వారికి బాగుంది. ఎందుకంటే విద్యాస్థానాధిపతి వెళ్ళి వృశ్చిక రాశిలో ఉన్నాడు కదా, అందుకని వారికి బాగుంది. ఓకే గురుగారు, అయితే ఈ రాశి వారు ఎలాంటి దోషాలు కానీ జరగకుండా ఉండాలి అని అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, పరిహారం అనేటువంటిది పంచమ స్థానాన్ని బట్టి తీసుకోవాలి. వీళ్ళకి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు ఉంటే ఏంటంటే కేతుకు అధిష్టాన దేవత గణపతి. సో గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. మనం సహజంగా వీళ్ళకి ఇప్పుడు 10th హౌస్లో ఉండే శని, 3rd హౌస్లో ఉండే కేతు, కుజుడు కొంచెం ఇంటర్వ్యూస్ జాబ్ విషయంలో స్ట్రెస్ ఉందని చెప్పుకున్నాం. కాబట్టి లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఈ నామం కనుక చేసుకున్నట్లయితే చేస్తున్న ఉద్యోగంలో ఉండేటువంటి ప్రెజరు తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం కొత్త ఉద్యోగం రావడం జరుగుతుంది. ఓకే గురుగారు, ఓవరాల్ గా అందరూ కూడా లలిత సహస్రనామంలో మీరు చెప్పిన నామము ఈ పర్టికులర్ ఈ లగ్నం వారు ఓకే గణపతిని లలిత, దీంతో పాటు ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్ ఉందనుకోండి, నవగ్రహాల్లో కుజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, కాస్త గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించినట్లయితే కూడా బాగుంటుంది. ఓకే గురుగారు, గోచార ఫలితాలు చెప్పారు కదా, ఈ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందా, వేరే ఇంకేదైనా ఎఫెక్ట్ కూడా ఉంటుందా మనిషి మీద? మెయిన్గా ఏంటంటే అమ్మా, గోచారం అనేటువంటిది కాలం లాంటిది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నేను స్టూడియోకి వచ్చాను. స్టూడియోకి వచ్చే ముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక గంటలో వచ్చేస్తాను అనుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఏమవుద్ది, గంటన్నర పట్టొచ్చు. అంటే ఏమిటి, నా ప్రమేయం లేకుండా బయట ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు నేను 1 అవర్ పట్టే టైము 1.5 అవర్ పడుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి యొక్క జీవితం అనేది అతని జన్మజాతకము గోచారం అని 2 ఉంటాయి. గోచారం అంటే ఇప్పుడు తిరిగే గ్రహాలు, జన్మజాతకం అంటే ప్రస్తుతం. జన్మజాతకం అంటే నేను పుట్టినప్పుడు ఎవరికి వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏంటి, గ్రహాలు ఏమిటి, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే వీళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మని బట్టి ఎగ్జాక్ట్లీగా ఆ టైంలో పుడతాడు జీవుడు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. పర్ఫెక్ట్గా ఏ టైంలో పుట్టాలో, వాడికి ఏ రుణాలు ఉన్నాయో, ఏ రుణాలు తీర్చుకోవాలో అవన్నీ తీర్చుకోవడానికి పుడతాడు. పర్పస్ ఉంటుంది. ప్రతి జీవి జన్మెత్తడానికి ఒక పర్పస్ ఉంటుంది, ఊరకనే పుట్టడు. అంటే మిగతా జన్మలో లెక్కేసుకొని ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. అది ఎలాగా అంటే ఈ జన్మలో ఇప్పుడు ఒక లగ్నంలో పుట్టాం, మనుషులందరూ ఎందుకు ఒకలాగా లేరు, రకరకాల రూపురేఖలు, హైట్లు, కలర్సు ఎందుకు అట్లా ఉంటారు, వాళ్ళ లగ్నం అనమాట ప్రభావం. వాడికి ధనయోగం బాగా ఉంది, ఒక వ్యక్తికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ వ్యక్తికి బాగా ధనయోగం ఉంది అంటే కనుక వాళ్ళకి ధనస్థానం బాగుందని అర్థం. అందుకే చూడండి, కొంతమంది పెద్దగా ఏం చదువుకోరు
కానీ వాళ్ళు సంతకం పెట్టడం కూడా రాదు, కొన్ని కోట్లు సంపాదించారు. ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ బాగా చదువుకొని కూడా పెద్దగా సంపాదన లేకుండా ఏదో చిన్న జాబ్ చేస్తుంటారు. ఇప్పుడు లాజిక్స్ మనం ఆలోచిస్తాం, ఏమంటే బాగా చదువుకుంటే కోటీశ్వరుడు అవుతారని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఏమి చదువుకోకపోతే నువ్వు కోటీశ్వరుడు అవ్వలేవని నువ్వు చెప్పలేవు. ఇట్స్ డిపెండ్ ఆన్ లక్. అయితే ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే లక్ కూడా కాదంట, అది లక్ అని లక్ కూడా కాదు, కర్మే అంటారు. నువ్వు పూర్వజన్మలో ఏ కర్మ చేసావో ఆ కర్మ ఆధారంగా ఈ జన్మ ఉంటుంది. అంటే నువ్వు పూర్వజన్మల్లో మనం ఫుడ్ లేని వ్యక్తికి దయతో ఫుడ్ పెట్టావు, లేకపోతే పాపం బాగా ఇబ్బంది ఉన్నారు, మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే మీ ఎవరో, వాళ్ళకి ఏదో ధన సహాయం చేశారు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని, అపాత్ర దానం కాదు, మళ్ళీ నిజంగానే వాళ్ళు జెన్యూన్గా ఇబ్బందుల్లో ఉన్నారని సహాయం చేశారు, అది మీకు పుణ్యంగా వస్తుంది. ఇక్కడ మీకు అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడి వాడు చచ్చిపోతున్నా అసలు నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు పోతే బాగా వదిలేస్తే ఇక్కడ ఈ జన్మలో మీకు ధనప్రాప్తి అనేటువంటిది ఉండదు. కుటుంబం అది ఎట్ ద సేమ్ టైం కుటుంబం కూడా అంతే. కొంతమందికి మంచి ఫ్యామిలీ ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీతోనే ఇబ్బంది ఉంటుంది. బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో వీళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మంచి ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి వచ్చి తాగి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ గందరగోళం చేసేసి, ఇంట్లో నానా గందరగోళం చేసి, ఇంట్లో వాళ్ళని తిట్టి కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వీడు ఎప్పుడు వస్తాడో ఇంట్లో గజగజలు ఆడుకునే స్థితి వీడు ఎప్పుడే ఈ పర్సన్ ఎవరైతే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు క్రియేట్ చేశారంటే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే ఈయన ఇంటికి రావడానికి భయపడతాడు. పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తాడు. ఈ ఇంటికి వెళ్ళాలంటే తలనొప్పి రాబాబు అని ఎందుకంటున్నాడు అంటే పూర్వజన్మల్లో అలా చేసి ఉంటాడు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఈ జన్మలో కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడతాడు. దాన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఈ లైఫ్లో సెకండ్ హౌస్ అంటే ధనభావం, అలాగే థర్డ్ హౌస్ మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, థర్డ్ హౌస్ మీకు ఎందుకు ఈ జన్మలో చదువు బాగా అబ్బింది, లేకపోతే ఆస్తులు ఎందుకున్నాయి, ప్రాపర్టీస్ ఎందుకున్నాయి అంటే పాస్ట్ లైఫ్లో మీకుండే ప్రాపర్టీని సద్వినియోగం పరుచుకున్నారు, ఎవరిది లాక్కోలేదు, ధర్మంగా సంపాదించుకున్నారు, ఇంకా ఉంటే ఓ గుడికో గోపురానికో ఇచ్చారు, అది మీకు పుణ్యంగా వస్తుంది. అట్లా అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు సంతానంతో ఇబ్బంది ఉంటుంది, ఫిఫ్త్ హౌస్ బాగుంటే సంతానంతో ఇబ్బంది ఉండదు, సక్రమంగా సంతానం కలుగుతారు. కొంతమందికి వివాహం తొందరగా అవ్వదు, ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో మంచి భార్య లేదా మంచి భర్త వచ్చినా హింసించాడు. ప్రకృతి ఏం చేస్తుంది ఈ రూపంలో ఇక్కడ కష్టాన్ని ఇస్తుంది, అంటే దానికి సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మిమ్మల్ని చిన్న ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు, ఒకటి పార్ట్నర్ ఒకటి కొట్టాడు, వెంటనే వాడి రియాక్షన్ కొట్టాలని ఉంటుంది, కొడితేనే వాడికి సరిపోయింది అనిపిస్తుంది అక్కడ, లేకపోతే అది ఉండిపోయి వాడిని కొట్టేసాడని ఉంటుంది, ఎప్పుడు కొడతానా అని ఉంటుంది వాడికి. అంటే ఒక మనిషి కొడితే ఎప్పుడు కొడతానా అని ఉన్నప్పుడు కర్మ ఒక సిస్టము నిన్ను ఎప్పుడు కొట్టాలని చూస్తుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత లేట్ అవుతుంటే దాని పర్సంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విషయాలు కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటంటే నీకు అసలు ఏ రూట్లో మనీ వస్తుంది అనేది చెప్తుందమ్మా జాతకం. చాలామంది ఉంటారు రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు, కానీ ఈ రూట్లోనే మనీ వస్తుందని ఉన్నప్పుడు ఆ రూట్లోనే వస్తుంది. ఆ రూట్లో రాదు అన్నప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాదు, ఇంకా నథింగ్, కర్మ అనుభవించాల్సిందే అంటారు. అయితే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. మీకు టైం బాగోక రాకపోవడం వేరు, మీకు అందులోనే వస్తాయి. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ డి రామానాయుడు గారి జాతకం తీసుకుంటే కనుక అతను స్టార్టింగ్ 3 మూవీస్ ఫ్లాప్ అమ్మ, అటర్ ఫ్లాప్, డబ్బులు మొత్తం పోయాయి. కానీ 4వ సినిమా అన్నీ ఇంకా ఉన్నవి లేని డబ్బులను తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అందరూ అన్నారు ఏమిటి నీ సినిమాలు నీకు అచ్చిరావేమో పోతాను, కానీ అక్కడ రీజన్ ఏంటంటే ఆ టైం వరకు అతనికి కలిసి రాని టైం. తర్వాత ఆయన ఒక ఐకాన్ స్టూడియో, ఆయన తెలియని వ్యక్తి లేరు, అంత గొప్ప ప్రొడ్యూసర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు తెలుసుకోవాలి. ఇది నీకు ప్రజెంట్ టైం బ్యాడా, నీకు అసలు వచ్చి రావట్లేదా, ఈ బిజినెస్ నీకు వచ్చి రావట్లేదా, లేకపోతే నీకు అసలు టైం బాగోక బిజినెస్ నడవట్లేదా. గుర్తించడం ఎలా గురువు గారు? ఇది దశ అంటే మనకి నడుస్తున్న మహాదశ బాగాలేదనుకోండి, మీరు ఏం పట్టుకున్నా బొగ్గు అవుతుంటుంది. మీకు మహాదశ బాగుందనుకోండి, ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు వస్తాయి, మనకు కలిసి వచ్చే మూమెంట్ ఒకటి ఉంటుంది, దేంట్లో కలిసి వస్తుందని ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ఉద్యోగం విషయం అనుకోండి, ఇక్కడ చేస్తే మంచిదా విదేశాల్లో చేస్తే మంచిది, ఏ ఫీల్డ్లోకి వెళ్తే మంచిది, చిన్నపిల్లల జాతకాలు తీసుకొని మనం చెప్పొచ్చు వీళ్ళని ఈ ఫీల్డ్లో చదివించండి, ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు న్యాచురల్గా మనం క్యాజువల్గా విద్య నేర్చుకోవడం వేరు, ఒక ఫ్లూటో లేకపోతే ఏదో సరదాగా నేర్చుకునే విద్యలు వేరు. మీరు ప్రొఫెషనల్గా అందులో అవ్వాలన్నప్పుడు దానికి ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఫైనాన్స్ దాని మీద వస్తుందా లేదా, మీకు జీవనోపాధిగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి, సరదాగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి. సరదాగా మీరు చూసుకోక్కర్లేదు, సరదాగా నేర్చుకుంటారు, బట్ జీవనోపాధిగా ఉండే విద్య ఏదైతే నేర్చుకుంటారో అది మీకు లైఫ్ని ఇస్తుంది, అది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవాళ రేపు ఎందుకు విడాకులు అవుతున్నాయంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకాలు 2 మ్యారేజ్ యోగం ఉందని చూసుకోరాళ్ళు, చూసుకొని అర్క వివాహమో కుంభ వివాహమో చేసుకుంటే ఆ దోషం పోయి నార్మల్గా చేసుకునే వివాహం డిస్టర్బెన్స్ రాదు. అలాగే రైట్ టైంలో చేసుకోరు, అంటే
ఉదాహరణకి ఇప్పుడు 2026లో వివాహం ఉందనుకోండి, 2023లోనే బలవంతంగా చేసేస్తారు. అక్కడ టైం అక్కడ అసలు అది టైం కాదు. టైం కానప్పుడు మీకు ఎట్లా అంటే ట్రైన్ పలానా టైంకి వస్తుంది, మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డం తప్పితే ట్రైన్ రాదా? రాదు, అది వచ్చే టైంకి అది వస్తుంది అది అంతే. ఎట్లా వస్తుందో మీరు రాని సమయంలో చేయడం. ఇంకోటి ఏంటి, అది ఎట్లా ఉంటుందంటే, ఇంకా కరెక్ట్ ఉదాహరణ చెప్పాలంటే, ఆల్రెడీ ఫుల్గా ఫుడ్ తినున్నాడు వ్యక్తి, ఇంకొంచెం ఫుడ్ తినిపించారు, బయటకు వస్తుంది అది. ఇది ఎట్లా అయితే బయటకు వస్తుందో ఆ వ్యక్తికి కూడా అది కలవక విడిపోతారు. బికాజ్ ఆఫ్ ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే, విడిపోయే యోగాలు లేనప్పుడు భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండడం, ఇవన్నీ జ్యోతిషాస్త్రంలో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా జ్యోతిష్య పరంగా చూసుకొని వెళ్తేనే మంచిది ఖచ్చితంగా అంటారు. ఉంటాయమ్మా, అవన్నీ 100% ఉంటాయి. మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మీ ప్లానింగు ప్లస్ బయట ఉండేటువంటి ఏదైతే గోచారం అంటే బయట ఉండే గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటున్నాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక బ్యాగ్స్ అమ్మే షాప్ పెట్టుకున్నారు, లేకపోతే యూనిఫామ్స్ అనే షాప్ పెట్టుకున్నారు. ఎప్పుడు అమ్మాలి? మీరు మే లోపల అమ్మాలి. అంటే జనవరి ఫిబ్రవరిలో అమ్మితేనే మీకు అది అమ్ముడుపోతుంది. మీరు మే తర్వాత జూన్లోను జూలైలోను అమ్ముదామంటే కూడా వండు, అప్పటికి ఫిల్ అయిపోయింది సీజన్ అయిపోయింది కదా. అంటే టైంని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, బయట ఉండే వాతావరణాన్ని, మార్కెట్ని తెలుసుకునేది గోచారం, మీ ఇండివిజువల్గా ఉండేటువంటిది మీ జన్మజాతకం. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ బట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. అది. సో అది కుదురుతుంది అంటారా గురుగారు? అంటే బయటది కానీ మన పర్సనల్ది అది రెండింటిని డేటా అది కూడా డిపెండ్ ఆన్ వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలుసుకునే యోగం ఉండడం. చాలామంది దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు, తెలుసుకోవాలనుకుని మళ్ళీ ఇదవుతూ ఉంటుంది, వాళ్ళ కర్మ మీద కూడా ఆధారపడుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. మిగతా విషయాలు కూడా మా కోసం, మా ప్రేక్షకుల కోసం మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.